రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. తీర ప్రాంతాల్లో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. దీంతో ఇవాళ రేపు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయంది. 15 జిల్లాలకు భారీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. అలాగే మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ వానలు పడతాయని చెప్పింది. ఇక హైదరాబాద్ లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంది వాతావరణ శాఖ. వర్షాలపై వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తా ఉన్నాయి. నిన్న నుంచి చూసుకున్నట్టయితే పలు జిల్లాల్లో భారీ వర్షం కూడా నమోదైంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా చాలా ప్రాంతాల్లో మేఘావృతమైన వాతావరణంతో పాటు ఉదయం నుంచి మోస్తారు నుంచి భారీ వర్షం అక్కడక్కడ నమోదవుతా ఉంది. ఇటు హైదరాబాద్ లో కూడా ఇప్పటికే చిరుజల్లులతో కూడిన వర్షాలు కూడా మొదలయ్యాయి. మరి ఎన్ని రోజులు ఈ వర్షాలు ఉండే అవకాశం ఉంది, దాంతో పాటు భారీ వర్షాలకు ఏమైనా ఛాన్స్ ఉందా లేదా తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడడం. చెప్పండి సార్, సో ఎందుకు ఈ టైంలో ఈ వర్షాలు అనేవి కురుస్తా ఉన్నాయి, దాంతో పాటు ఎన్ని రోజుల పాటు ఈ వర్షాలు ఉండే అవకాశం ఉంది సార్? వేసవికాలం మే నెల బాగా ఎండలు ఎక్కువ ఉండే మే నెలలో యాక్చువల్ ఒకదాని తర్వాత ఒకటి ఉపరితల ఆవర్తనాలు అలాగే ద్రోణులు తెలంగాణకి దగ్గరగా ఏర్పడటం వల్ల మనకి వరుసగా వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు, క్యుములోనింబస్ మేఘాలు భారీగా ఏర్పడటం ఇవి జరుగుతుండటం వల్ల టెంపరేచర్లు మన మే నెల సాధారణ టెంపరేచర్ల కంటే 4 నుంచి 5 డిగ్రీలు కూడా తక్కువగా నడుస్తున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితి ఏంటంటే మనకి తూర్పు మధ్య అరేబియన్ సముద్రంలో ఒక ఉపరితల చక్రవాత ఆవర్తనం నడుస్తుంది. ఇది అప్ టు ట్రోపోస్ఫిరిక్ లెవెల్స్ వరకు కూడా వ్యాపించి ఉంది. ఇది రాగల 12 గంటల్లో కొంచెం బలపడి ఒక అల్పపీడన ప్రాంతంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత 36 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది. ఈ ప్రాంతం నుంచి మనకి కోస్తా ఆంధ్ర తీరానికి ఒక ద్రోణి ఒకటి ఏర్పడింది. ఈ ద్రోణి వల్ల ఏంటంటే లాట్ ఆఫ్ మాయిశ్చర్ మనకి ఇప్పుడు ఈ భూభాగంలోకి ప్రవేశించి మనకి మేఘాలు ఏర్పడటం, వర్షాలు పట్టడానికి స్పష్టమైన అవకాశం ఉంటుంది. దీనివల్ల ఈ రోజు రేపు తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం కూడా ఉందని మనం వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. సో నిన్న ఎక్కడెక్కడ వర్షపాతం నమోదైంది అండ్ ఈ రోజు మార్నింగ్ కూడా చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. సో ఎంత వర్షపాతం నమోదైంది సార్? నిన్న అత్యధికంగా మనకి నిజామాబాద్ లో 9 సెంటీమీటర్, నిజామాబాద్ డిస్టిక్ లో 9 సెంటీమీటర్ల వర్షపాతం, అలాగే కామారెడ్డిలో 7 సెంటీమీటర్లు, ఇలాగా పశ్చిమాన ఉన్న జిల్లాలు నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి ఈ జిల్లాలన్నింటిలో కూడా మనకి ఒక మాదిరి వర్షం నుంచి భారీ వర్షం మనకి నమోదవడం జరిగింది. ఈ రోజు కూడా మనకి ఈ పశ్చిమాన ఉన్న జిల్లాలోకి ఈ నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, అలాగే మనకి పశ్చిమాన ఉన్న జిల్లాలో ఈ నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాచలం ఈ జిల్లాల్లో కూడా ఈ రోజు భారీ వర్షాలకి మనం ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన ఉరుముల మెరుపుల జల్లులు, వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అయితే ఈ రోజు వర్షం పడే అవకాశం ఉందండి. సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్ లో ఇప్పటికే చిరుజల్లులతో కూడా వర్షాలు మొదలయ్యాయి. సో హైదరాబాద్ కి సంబంధించి ఈ రోజు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, దాంతో పాటు వర్షాలకు సంబంధించిన భారీ వర్షాలకు ఛాన్స్ ఉందా సార్? హైదరాబాద్ లో భారీ వర్షం ప్రస్తుతం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అయితే ఇంచుమించు భారీ వర్షం స్థాయి వరకు 5-6 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ప్రస్తుతం కనిపిస్తోంది. హైదరాబాద్ కు సంబంధించిన 3 జిల్లాల్లో కూడా ఆల్రెడీ మనకి వర్షం స్టార్ట్ అయింది. ఇది కొనసాగే అవకాశం ఉంది. సో ఏదైతే చెప్తున్నారో అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఒకవేళ వాయుగుండంగా మారితే తెలంగాణ మీద ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? అది వాయుగుండంగా మారినా అది మనకి పశ్చిమ తీరంలో ఉంది కాబట్టి దానివల్ల మనకి డైరెక్ట్ ఎఫెక్ట్ ఏమీ ఉండదు. కానీ దాని నుంచి నడుస్తున్న ద్రోణి వల్ల మనకి ఈ భూభాగంలోకి తేమగాళ్లు ప్రవేశించడం వల్ల మనకి వర్షాలు పడతాయండి. ఓకే సార్, సో ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది సార్ ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు రేపు కొంత భారీ వర్షాలు ఇది కొనసాగే అవకాశం ఉంది. ఎల్లుండి కొద్దిగా ఈ వర్షాలు తగ్గే అవకాశం ఉంది. ఫర్దర్ గా ఈ అల్పపీడనం, ఈ ద్రోణి ఇవి ఎటు కదులుతాయి అన్న దాని మీద నెక్స్ట్ 3 days లో వర్షాలు ఎటువైపు ఉంటాయన్నది మనం స్పష్టంగా అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఈ నైరుతి
ఋతుపవనాలకు సంబంధించి స్టేటస్ ఏ విధంగా ఉంది? సో ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ముందుగానే కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందా సార్? నైరుతి ఋతుపవనాలకి ప్రస్తుతం చాలా అనుకూలమైన వాతావరణం కనిపిస్తోందండి. దీనివల్ల రాగల 3-4 రోజుల్లో కేరళ భూభాగంలోకి నైరుతి ఋతుపవనాలు ఎంటర్ అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సో తెలంగాణకు సంబంధించి కావచ్చు, ఇటు ఏపీకి సంబంధించి కావచ్చు, ఎప్పుడు తీరాన్ని తాకే అవకాశం ఉంది సార్? మనకి కేరళలోకి ప్రవేశించిన తర్వాత ఫర్దర్ అనుకూల పరిస్థితులు, తర్వాత ఏర్పడే అల్పపీడనాలు, వీటిని బట్టి అంటే మన నార్మల్ ఆన్సెట్ అరౌండ్ సెకండ్ వీక్ ఆఫ్ జూన్ అండి. అయితే ఈసారి కొంచెం కేరళకే ఒక వారం ముందు వచ్చాయి కాబట్టి మనకు కూడా ఒక 4-5 రోజులు ముందు వచ్చే అవకాశం ప్రస్తుతం ఉండొచ్చు. అంటే మేలోనే మనకి ఇట్లాంటి వర్షాలు చూస్తా ఉన్నాం. ఇక నైరుతి ఋతుపవనాలు ఎంటర్ అయిన తర్వాత కావచ్చు, ఈ వర్షాకాలం ఏ విధంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది? ఈ వర్షాకాలం వచ్చి గత సంవత్సరపు నార్మల్ వర్షపాతం కంటా ఒక ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని మనం ముందుగానే చెప్పడం జరిగింది. అయితే యాక్చువల్ ఋతుపవనాలు ప్రవేశించిన తర్వాత దాంట్లో ఉన్న ఫ్లో ఎలా ఉంది ఇవి తర్వాత డిసైడ్ చేస్తామండి. యాక్చువల్ ఇవి వేరే సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ అనిల్ తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని తెలిపింది వాతావరణ శాఖ. దక్షిణ భారత్లోని కేరళ, కర్ణాటక, గోవా ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ऑलमोस्ट मई के ज़्यादातर दिनों में वेस्टर्न डिस्टर्बेंस का प्रभाव रहा नॉर्थ वेस्ट इंडिया में, जिसके कारण क्या था, जहां लाइट रेनफॉल या थंडरस्टॉर्म एक्टिविटी रहा, जिसके कारण जो टेम्परेचर्स हैं बहुत ज़्यादा नहीं बढ़े जैसे मई में होने चाहिए. और अभी कुछ दिनों से क्या है कि एज सच कोई वेस्टर्न डिस्टर्बेंस नहीं है, ऑलमोस्ट क्लियर स्काई है, जिसके कारण क्या है कि जहाँ ग्रेजुअली टेम्परेचर बढ़े हैं, ये आप मैप के ज़रिए देख सकते हैं कि जहाँ आप थर्मामीटर का सिंबल बना हुआ है, जहाँ हीट वेव का वार्निंग है. तो इसमें यह है कि अभी हमने पंजाब, हरियाणा, राजस्थान, इवन नॉर्थ मध्य प्रदेश, साउथ उत्तर प्रदेश, इन सभी राज्यों में हम हीट वेव एक्सपेक्ट कर रहे हैं. और ज़्यादातर जनरली मई महीने में क्या होता है, जो हीट वेव है वो थ्रेशोल्ड टेम्परेचर के बेस में आता है. तो हमारा अनुमान यही है कि ज़्यादातर हिस्सों में जो टेम्परेचर्स हैं वो 45 डिग्री रहेंगे या इससे बढ़ के ज़्यादा ही रहेंगे. देखिए, जहाँ पे कल केरला में भी काफ़ी ज़्यादा बारिश हुई, कोस्टल कर्नाटका में भी एक्सट्रीमली हैवी रहा, तो आज भी हमारा अनुमान है कोस्टल कर्नाटका या गोवा में एक्सट्रीमली हैवी रेनफॉल होने का. उसका रीज़न क्या है कि जहाँ पे एक सर्कुलेशन है इस सेंट्रल अरबियन सी में, और ये आने वाले 12 घंटे में लो प्रेशर बन सकता है. उसके बाद इसका मूवमेंट है वो नियरली नॉर्थवर्ड रहेगा, और उसके बाद वो 36 आवर्स में डिप्रेशन भी बन सकता है. तो इसके प्रभाव से क्या है कि पूरा का पूरा वेस्ट कोस्ट में आने वाले 5-6 दिन रेनफॉल एक्टिविटी ज़्यादा रहेगी. आज के लिए हमने जैसे एक्सट्रीमली दिया है, इसके बाद हैवी या वेरी हैवी रेनफॉल कंटिन्यू रहेगा, इवन गुजरात तक भी. तो हमारा यही अनुमान है, जहाँ पे हमारा गुजरात के लिए भी ऑरेंज अलर्ट है, तो हमारा यही अनुमान है इन राज्यों में आने वाले 6 से 7 दिन बनिए हैवी या वेरी हैवी रेनफॉल रहेगा. देखिए, जो हमारा कल का स्टेटमेंट था, हमने कहा कि जो मानसून केरला के लिए है वो 4 से 5 दिन आने का अनुमान है, तो वही एक दिन आप कम कर दें, 3 से 4 दिन हो जाएगा. और हमारा यही है कि ऑनसेट केरला में 3 से 4 दिन रह सकता है, और इसके साथ ही जो बे ऑफ बंगाल के कुछ हिस्से कवर कर सकता है, और नॉर्थ ईस्टर्न स्टेट में भी ये मानसून कुछ हिस्सों में आगे कवर कर सकता है.